నేను ఈ మధ్యలో ఒక మంచి సాక్ష్యం విన్నా. అదేంటంటే ఒక బాబు పాపం చాలా ఇంటెలిజెంట్ అంట, ఆయన బాగా చదువుకుంటా మంచి జ్ఞానం కలిగిన అంట పాపం ఆయన. కానీ వాళ్ళ నాన్న ఇతను చదువుకుంటున్నప్పుడే చనిపోయాడు. ఖర్చు పెట్టడానికి అతను లేడు. తల్లి పాపం తిక్కలది, ఆస్తిపాస్తులు ఏం లేవు. అయినా వాళ్ళ నాన్న బాగా చదివించాలని చూశాడు. అమ్మినా కూడా సరిపోయేటట్లు లేవు. ఆ చిన్న పూరి గుడిసి ఉంది. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఏడుస్తూ ఆయన దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉంటే వాళ్ళ పెదనాన్నని దేవుడు కదిలించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళ పెదనాన్న వచ్చి అరే ఏం పర్లేదు, మీ నాన్న లేకపోయినా నేను ఉన్నా కదరా పెదనాన్నని, నేను చదివిస్తా చదువు అని చెప్పేసి ఆయన ఖర్చు పెట్టి పిల్లగాని చదివిస్తే ఇతడు మంచి మార్కులు సంపాదించుకొని అమెరికాలో పెద్ద ఉద్యోగం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ముందే ₹1,00,000 జీతంతో ఆయన ఆ జాబ్లో ఎంటర్ అయిపోయాడు. కానీ మా నాన్న లేడా, ఇప్పుడు మా అమ్మ ఒకతే ఉండే, మా చెల్లి ఉంది అని ఆ చెల్లికి పెళ్లి చేసి అమ్మకు మంచి లైఫ్ ఇప్పించేసి చక్కగా దేవుని కృపను బట్టి ఇల్లు కట్టుకొని అంత మంచిగా హ్యాపీగానే ఉన్నారు. కొన్ని రోజులు అయిపోయింది. ఈ 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, ₹10,00,000 జీతం అయిపోయింది ఆ పిల్లగాడికి. నమ్మకంగా యథార్థంగా దశంభాగం. 1,00,000 వచ్చినప్పుడు 10,000 ఇచ్చాడు. 10,00,000 వచ్చినా 1,00,000 దశంభాగం ఇస్తున్నాడు. నమ్మకంగా దేవుని కోసం బతుకుతున్నాడు. అనుకోకుండా ఈయన ఎవరినైతే ఈయన గొప్పోడు కావడానికి ఎవరైతే కారణం అయ్యారో వాళ్ళ పెదనాన్న కొన్ని పరిస్థితులను బట్టి అప్పు చేసేసి తిప్పలైపోయి ఆ అప్పులను బట్టి ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని ఆ డబ్బులతో కూడా అప్పు తీరక మనసులో నెమ్మది లేక టెన్షన్ పెట్టుకొని ఆలోచించి నా పరిస్థితి ఒకప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లయిపోయిందని చెప్పి ఆలోచించి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. వాళ్ళ పెద్దమ్మ విధవరాలు అయిపోయింది, ఏడుస్తుంది. అన్నదమ్ములు వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఆ ఇల్లు ఖాళీ చేశారు, వేరే ఇంట్లోకి వెళ్ళారు, కిరాయికి ఉన్నారు. ఆ టైంలో ఈ విషయం ఈ పిల్లగాడికి తెలిసిందంట. ఈ పిల్లగాడు తెలిసి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దనాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి మాట్లాడదామని చెప్పి వెళ్ళి పలకరించి అక్కడే ఉన్నంట. ఆ రాత్రి అక్కడే పడుకుంటే పొద్దున్నే లేవగానే ఇంకా కొంతమంది అప్పులు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చి అడుగుతున్నారంట, వాడు కోసం చేసావు అప్పులు అది ఇది అని చెప్పి, ఆ పిల్లగాలు ఏంటన్నారయ్యా కొంచెం బాధపడుతున్నాయా అదే అని పాపం ఈ వాళ్ళ పెద్దమ్మ ఏడుస్తూ చెప్తున్నాను, మా కోసమే అన్నకన్నవా నీ పిల్లగాల్ని అని పిచ్చిగా అప్పులు అంటే అదే కదా అట్లా మాట్లాడుతూ ఉంటే ఈ పిల్లవాడికి మెలకు వచ్చిందంట. ఎందుకు గొడవ దొరుకుతుంది మెలకు వచ్చింది. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య అంటే వాళ్ళ పెదనాన్న కొడుకు ఇద్దరు పోయి ఆయన్ని సమాధాయిస్తున్నారు. సార్ ఇస్తాం సార్, ఖచ్చితంగా ఇస్తాం సార్, కొంచెం ఇంకేమి ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా, మీరు ఉన్న ఇల్లు అమ్మిత్తారు, అయినా అప్పులు తీరవా, మీ అమ్మాయి చేస్తావు నువ్వేం చేస్తావు అని గట్టిగా మాట్లాడుతున్నారు. ఈయనకు మెలకు వచ్చి బయటకు వచ్చేసి ఆ గొడవ జరుగుతుంటే ఇంకో ఆ ఇల్లు గల ఓనర్ వచ్చాడు. నాకు కూడా 6 నెలలు అయింది సార్ కిరాయి కట్టక, రేపే ఖాళీ చేయండి అయ్యా అని ఆవిడ వచ్చి అంటున్నాడు. ఇదంతా గుండెల్లో భారం ఎక్కువైపోయి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వాళ్ళు బతిలాడుతూ ఉంటే ఈయన మెలకు వచ్చి చూసి, నాన్న ఏమైందిరా వాళ్ళ తమ్ముని వాళ్ళ అన్నయ్య పిలిచేస్తే ఏం లేదు తమ్ముడు అని వాళ్ళు చెబుతున్నారు. అలా అమ్మ పక్కకు పెడుతున్నారు. అమ్మ నువ్వన్నా చెప్పు ఏం జరిగిందంటే, డాడీ బాగా అప్పులు చేశాడు, చనిపోయాడు, మొన్న ఇల్లు అమ్మేసినాం, ఇది కిరాయి ఇల్లు, ఇక్కడికి వచ్చి ఉంటున్నాం, అయినా వాళ్ళు ఖాళీ చేయమన్నారు కిరాయి కట్టలేక, ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వచ్చి మాట్లాడుతున్నారు. నాన్న ఏం చేయాలి అర్థంగా కన్నయ్యలు వాళ్ళు బదిలాడుతున్నారంటే ఈయన కిందికి వెళ్ళిపోయి, సార్ మీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి అని అంటే, నాకు 5 లక్షలు ఇవ్వాలి. మరి అదే నాకు నిద్ర పట్టట్లే, ముందు వాళ్ళు బాగానే తిని పడుకుంటున్నారు, అప్పులు ఇచ్చి నాకు నిద్ర లేకుండా తీసుకొని మాత్రం వాళ్ళు బాగానే ఉన్నారు. జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి, తీసుకున్నప్పుడు ఎంత మంచి మాటలు చెప్పారు, కానీ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండిపో సరిపోద్దా, వాళ్ళదే సొమ్మ మాది కాదా అని వాళ్ళు ఒక్క 5 నిమిషాలు టైం ఏంటని 10 నిమిషాల్లో 5 లక్షల రూపాయలు వాళ్ళకి కట్టేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెక్కు రాసేసి 10 లక్షల రూపాయలు అప్పు తీర్చేసిండంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక మళ్ళీ పైకి వచ్చి, ఏంటి సార్ మీదేంటి సార్, మీరు ఆయన ఏదో మాట్లాడి మీరు ఏమైతుంది సార్ ఇతరులేండి కిరాయి అంటే, అటు కదా 1 నెల అంటే ఆగుతాం, 2 నెలలు ఆగుతాం, 6 నెలలు ఆగుతాం ఆ కిరాయి అని అంటే, అట్లా అరవద్దు సార్ ఇవాళ మీకు ఉందనంటే, మరి మాట్లాడు, మరి కష్టపడి కట్టుకున్నాం, మొన్ననే ఇల్లు అమ్ముదామంటే బేరం వచ్చింది, ఇల్లు ఖాళీ చేయమంటే చేయలే ఇల్లు, అందుకనే అమ్మలే. ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నారు సార్ అంటే, 20 లక్షలు వస్తుందని బేరం, నేనే 22 లక్షలు ఇస్తున్నాను, ఇత్తనని అన్నాను, వాళ్ళు 20 అన్నారు, డబల్ స్టేర్ కదా మరి అని అంటే 25 లక్షల రూపాయలు చెక్కు రాసి ఆయనకి ఇచ్చి పంపించినాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
25 లక్షలు ఇచ్చి ఆ ఇల్లు వీళ్ళ సొంతం చేశాడు. 5 లక్షలు ఇచ్చి వాళ్ళ అప్పు తీర్చాడు. ఈ ఇల్లు మాత్రం అదే తమ్ముడు అట్లా వద్దురా నానంటే, ఒకప్పుడు మీ డాడీ అంటే మా పెదనాన్న నాకు డబ్బులు ఖర్చు పెట్టి చదివించకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడినే. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళందరూ, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఎంత ఉంటే మాత్రం ఎంత ఇవ్వాలి, దాన ధర్మం చెయ్యాలని ఏమన్నా ఉందా? ఇదేంటి మీరు ఇట్లా మాట్లాడతారు, బుద్ధి లేని వాళ్ళారా? పెదనాన్న ఒకరోజు మనల్ని ఆదుకోకపోతే మనం ఇవాళ భూమి మీద ఉండేవాళ్ళమా? ఆయన భూమి మీద లేదని ఇవాళ లేడు కదా అని మాట్లాడతావా? ఎందుకు నమ్ముకున్నారు దేవుణ్ణి? ఎందుకు పోతున్నారు గుడికి? ఎందుకు చేస్తున్నారు ప్రార్థన? కృతజ్ఞత లేని మంద అని తిట్టి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నది మొత్తం రాసేత్త వాళ్ళకి అన్నట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వద్దులేరు ఇంత చాలని చెప్పేసి. అందుకే నేను ఒకటే మాట చెప్తున్నా, నువ్వు గొప్పోడివి గొప్పదానివి కావటం కాదు ముఖ్యం, ఎవరి వలన అయినవో అనే సంగతి మాత్రం గుర్తుంచుకోవాలి.